హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. జూన్ 22న స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్తున్నాం అని చెప్పి వెళ్లిన ఈ దంపతులు అప్పటి నుంచి తమ ఇద్దరు కుమార్తెలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జల్లపల్లికి చెందిన 51 ఏళ్ల వ్యాపారవేత్త పి చంద్రశేఖర్, ఆయన భార్య పి స్వప్న జూన్ 22న స్విట్జర్లాండ్ కు బయలుదేరారు. పెద్ద కుమార్తె పబ్బాశ్రేయ ఓటెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు తల్లి ఫోన్ చేసి మేము స్విట్జర్లాండ్ కు వెళ్తున్నాం అని చెప్పింది. తాను ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు అప్పటికే ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్లు పంపించినా ఎలాంటి స్పందన లేదు. ఫోన్లు మాత్రం రింగ్ అవుతున్నాయని కుమార్తెలు చెబుతున్నారు. దీంతో జూలై 8న చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటి అంటే స్విట్జర్లాండ్ లో ఎక్కడికి వెళ్తున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు అనే వివరాలు కూడా వాళ్ళు తమ కుమార్తెలకు చెప్పలేదు. దీంతో పోలీసులు కూడా ఎక్కడి నుంచి దర్యాప్తు మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కేసులో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ వ్యాపార లావాదేవీలు, కోట్ల రూపాయల చిట్ ఫండ్ ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసులకు భయపడి ఉద్దేశపూర్వకంగానే విదేశాలకు వెళ్లిపోయారా, లేక నిజంగానే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ప్రయాణ వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు.